ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఫ్లోరెన్స్. ఈరోజు ఒక మంచి మెసేజ్తో అయితే మీ ముందు నుంచున్నాను, ఈ వీడియో చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే మా చర్చ్లో ఒక సిస్టర్కి మంచి దర్శనం దేవుడు ఇచ్చారండి. ఆ దర్శనం విన్న వెంటనే నాకైతే రోమాలు ఎక్కపరుచుకున్నాయి అంటారు కదా, గూస్ బంప్స్, అలా అనిపించింది. మీతో షేర్ చేసేసుకోవాలని అనుకున్నాను. నాకు చాలా ఆశ్చర్యం కూడా కలిగింది, ఇలా ఉంటుందా, కాబట్టి మనం ఎంత నమ్మకంగా ముందుకెళ్ళాలి అని చెప్పి నాకు అనిపించింది. ఆ విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోకి ముందు నేను ఒక మెసేజ్ చేశాను, ఇక మీదట అని. మీలో ఎంతమంది దాన్ని వాచ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ అందులో ఒక విషయం అయితే చెప్పాను. ఈ మధ్య మా తండ్రి గారు పాస్టర్ డి జో బ్రూక్స్ మినిస్ట్రీస్ ఫౌండర్, ఆయన ప్రభు పిలుపు అందుకొని దేవుని సన్నిధికి చేరారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక, స్తుతి చెల్లిస్తున్నాం. స్వీకరించాం దేవుని యొక్క పిలుపుని, దేవుడు ఆదరించి నడిపిస్తున్నాడు. దీనికి ముందైతే అమ్మ ప్రభు సన్నిధి చేరారు. నేను వాళ్ళిద్దరితో ఫిజికల్గా అటాచ్డ్గా ఉన్నాను. తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు వాళ్ళ కుటుంబాలతో పైన ఉంటారు, నేను కింద ఉంటాను. తల్లి తండ్రితో ఉండేదాన్ని. ఇప్పుడు వాళ్ళు నా దగ్గరికి వస్తారు, మీట్ అవుతారు, మాట్లాడతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువసేపు ఒంటరిగా గడుపుతున్న టైంలో ఎలా ఉంటుంది, అమ్మా నాన్న కలుసుకున్నారా, పరదేశంలో ఉన్నారా, లేకపోతే ఎక్కడ ఉన్నారు వాళ్ళు, ఎలా ఉంటుంది అసలు పరలోక రాజ్యం అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న సంగతులు వాళ్ళకి తెలుస్తున్నాయా, తెలిస్తే ఎలా తెలుస్తాయి, అప్పుడప్పుడు ఇలాంటి ఆలోచనలు. తెలిస్తే బాగుంటుంది కదా పరలోక సంగతులు. పరలోక రాజ్యం గురించి కొంచెం అయితే తెలుసు. దానికి సంబంధించిన ఒక విషయం కూడా చెప్పాలి. చిన్నప్పుడైతే ఏమనుకునేదానంటే, మన ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ఇండియా వాళ్ళందరూ కూడా ఈ ఎర్త్ మీద ఉన్నారు అని అనుకునేదాన్ని. ఫ్లైట్స్ మీద వెళ్ళేవాళ్ళు ఏ దేశాలకు వెళ్తారో వాళ్ళు ఆకాశంలో ఉంటారేమో అనుకునేదాన్ని అనమాట. ఏమో మరి నేను ఒకరిదాన్ని అలా ఆలోచిస్తున్నాను, మీరు కూడా అలా ఆలోచించిన వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నేనైతే అలా అనుకునేదాన్ని. ఎందుకంటే నాకు ఒక పెన్ ఫ్రెండ్ ఉండేవారు, ఆమెది అమెరికా, మేలిన్ మార్టిన్ అని. ఆమె అప్పుడప్పుడు నాకు లెటర్స్ రాస్తూ ఉండేవారు. ఆమె నా గురించి అడుగుతూ ఉండేవారు. అయితే ఆమె నాకు ఫొటోస్ కూడా పంపించేది, వాళ్ళ ఇల్లు, వాళ్ళ క్యాట్స్, వాళ్ళ కారు, వాళ్ళ హౌస్, ఇవన్నీ. అదే మేఘాల్లో ఉన్నట్టు అనిపించేది అనమాట. అంటే వీళ్ళందరూ ఎక్కడో ఉంటున్నారు, సో పరలోక రాజ్యం ఆకాశాలు దాటి ఉంటుంది అని చెప్పి నేను చిన్నప్పుడైతే అనుకున్నాను. తర్వాత తెలిసింది వాళ్ళు కూడా భూమి మీదే ఉంటారని. పరలోక రాజ్య సంగతులు కూడా దేవుడు నాకు ఒకసారి చూపించారు. ఆయన నన్ను రెక్కలు పట్టుకొని ఆకాశంలో ఆయన నన్ను చాలా దూరం క్యారీ చేసుకుంటూ ఒక పట్టణానికి అయితే తీసుకెళ్లారండి. నిజంగా ప్రకటన 22 అధ్యాయంలో ఎలా అయితే ఉంటుందో అలాగా చాలా తెల్లగా ఒక పెద్ద పట్టణం అయితే నాకు కనబడింది. దేవుడు నన్ను ఎత్తు నుంచే నన్ను తిప్పారు. తెల్లని రోడ్లు, నదులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. నేను ఎత్తులో చూడడం వల్ల మనుషులు తిరుగుతున్నారు, కానీ వాళ్ళందరూ కూడా తెల్లని వస్త్రాలే వేసుకొని తిరుగుతున్నారు. చాలా బాగుంది. అంతా తిరిగాను కానీ ఎక్కడ సముద్రం అయితే కనబడలేదు. చాలా బాగుంది ఆ పట్టణం. తర్వాత నన్ను తీసుకొచ్చి దేవుడు ఢిల్లీలో దిగబెట్టారనమాట. ఢిల్లీలో నన్ను డ్రాప్ చేశారనమాట. అలా ఆకాశంలో అలా గాల్లో నుంచి తిరిగి వచ్చి నన్ను ఢిల్లీలో అక్కడ తిరుగుతున్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది, చల్లగా అనిపించింది. నేను ఆ విజన్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట, దర్శనాన్ని. దించిన తర్వాత ఎందుకు నన్ను ఢిల్లీలోనే దిగబెట్టారు దేవుడు, ఇంకెక్కడైనా దిగబెట్టవచ్చు, డైరెక్ట్ నా ఇంటికే తీసుకొచ్చేవచ్చు కదా అని నేను అనుకున్నాను. అప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఢిల్లీలో మన గేట్వే ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, అంటే నీ ఇండియాకి వచ్చావు, నువ్వు నీ దేశానికి వచ్చావు, ఇప్పుడు వరకు నీకు తిరిగింది వేరే దేశం అని చెప్పి దేవుడు చూపించడానికి, కన్ఫర్మ్ చేయడానికి నాకు అలా చూపించారేమో అని నేను చాలా సంతోషించాను. జస్ట్ నేను ఆ పట్టణం మాత్రమే చూసాను ఇలా ఉంటుందని. మనుషులు, ప్రభువు, అక్కడ సంగతులు అయితే నాకు తెలీదు. వీటి గురించి అయితే నేను ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. అయితే పరలోక రాజ్యం ఎలా పొందుకుంటాం, పరలోక రాజ్యం అంటే ఏంటి అసలు అనుకుంటే అక్కడికి వెళ్ళిపోవడమేనా, లేదా ఆ పట్టణంలోకి వెళ్ళిపోవడమేనా, ఆ పట్టణమేనా పరలోక రాజ్యము అని ఆలోచిస్తే నాకు మత్తయి సువార్త 13వ అధ్యాయము కొన్ని సంగతులు, పరలోక రాజ్య కోరికలు ప్రభు చెప్తారు కదా, ఆ సంగతులన్నీ ఆలోచించినప్పుడు నాకు పరలోక రాజ్యం అనేది ఏమర్థమైందంటే, ఈ భూమి మీద మనం ఏదైతే మంచి పనులు చేస్తామో దాని యొక్క ఫలమే పరలోక రాజ్యం. వాట్ ఎవర్ ద గుడ్ డీడ్స్ వీ పర్ఫార్మ్ ఆన్ ఎర్త్, దాని రివార్డే హెవెన్ అనమాట. ఏదైతే మంచి పనులు మనం చేస్తామో, ఏవైతే దేవుని కొరకు ఘనకార్యాలు చేస్తామో, మన పనిలో నమ్మకంగా ఉంటామో దాని యొక్క ఫలమే పరలోక రాజ్యం అని ఆ 6 పోలికలు ప్రభు చెప్తారు కదా, దాని నుంచి నాకు అదే అర్థమైంది. ఒక 2 విషయాలే చెప్తాను. అక్కడ ప్రభు ఏమంటారంటే, పరలోక రాజ్యము పొలములో మంచి విత్తనం విత్తిన మనిషిని పోలి ఉంది, పరలోక రాజ్యము పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉంది, పరలోక రాజ్యము స్త్రీ తన గిన్నెలో దాచిన పుల్లని పిండిని పోలి ఉంది,
పరలోక రాజ్యము నానావిధ చేపలను పట్టు వలను పోలి ఉందని చెప్పి 6 పోలికలు అక్కడైతే చెప్తారు. అది నేను ఆలోచించినప్పుడు అక్కడ మనకి ఫలం అయితే ఏం కనబడదు, కానీ ఇనిషియల్ స్టేజ్ కనబడుతుంది. అంటే విత్తనం, ఆవగింజ విత్తనం, లేకపోతే పొల్లని పిండి, లేకపోతే వల. కానీ దీని యొక్క అవుట్పుట్ ఏంటంటే విత్తనం విత్తుతాం, చాలా సమృద్ధి పంట కోసుకుంటాం. ఆవగింజను విత్తుతాం, చాలా పెద్ద వృక్షం అవుతుంది, ఆకాశ పక్షులకు కూడా నివాసం కలుగు చేసేటంతగా అది ఎదుగుతుంది. పొల్లని పిండి పెడతాం, దాస్తాము, తెల్లారికి అది పులిసి ఉప్పొంగుతుంది. వల ఇనిషియల్ స్టేజ్, కానీ అది నానావిధ చేపలు పడుతుంది. దాని అవుట్పుట్ ఏంటంటే ఆ చేపలు. అలాగే మన పరలోక రాజ్యం గురించి ఈ లోకంలో ఏదైతే మంచి పనులు చేస్తామో దాని ఫలమే మనం అక్కడ పొందుకోబోయే పరలోక రాజ్యం అని నాకు అర్థమైంది. అలాగే మీకు ఇంకొక విషయం కూడా తెలుసు, మత్తయి సువార్త 25:14-30 వచనాల్లో పరలోక రాజ్యం అనగా ఒక మనుషుడు దేశాంతరం పోతూ తన దాసులను పిలిచి తన దగ్గరున్న తలాంతులు ఇస్తాడు. 5 తలాంతులు ఒకరికి, 2 తలాంతులు ఒకరికి, ఒకటికి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ తిరిగి వచ్చే టైంకి 5 ఇచ్చినవాడు 10 తలాంతులు చేస్తాడు, 2 ఇచ్చినవాడు 4 చేస్తాడు, 1 ఇచ్చినవాడు ఏం చేయడండి. మొదటి ఇద్దరిని పిలిచి ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు 10 పట్టణముల మీద నేను అధికారం ఇస్తాను. నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నమ్మకమైన దాసుడా, నీకు 4 పట్టణాల మీద అధికారం ఇస్తాను. నువ్వేమీ చేయలేదు కాబట్టి నువ్వు వెలుపలి చీకట్లోకి తోయబడతావు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటా ఉంటుందని ఆ లాస్ట్ దాసుడి కొరకు చెప్తారు. అలాగే లూకా సువార్తలో ఇదే సంఘటన గురించి మరలా వివరిస్తూ 13వ అధ్యాయంలో తూర్పు నుండి, పడమట నుండి, దక్షిణాన్ని, ఉత్తర నుండి చాలామంది వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుంటారు. అలాగే పితరులైన అబ్రహాము వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చుంటారు. కానీ నువ్వు మాత్రం వెలుపటి చీకట్లో ఉంటావు, జాగ్రత్త, నమ్మకమైన క్రియలు చేయని చెప్పి అక్కడ పరలోక రాజ్యం యొక్క లేకపోతే పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి సంబంధించిన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ప్రభువారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ లేఖనాలకి ఆ సిస్టర్కి వచ్చిన దర్శనం ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను, సరిపోయినట్టుగా నాకు అనిపించింది. ఒకరోజు ఉదయాన్నే 5 గంటలు నాకు ఫోన్ చేసి, నేను పాస్టర్ గారిని చూశాను అని అన్నది. చాలా రోజుల నుంచి అడుగుతుంది, నాకు మా నాన్నగారు కనిపించారు, పాస్టర్ గారు ఆత్మీయ తండ్రి, మా తండ్రి కంటే కూడా ఎక్కువ ఆయన నాకు కనిపించలేదు, ప్రార్థన చేసుకుంటున్నాను అని అడిగితే, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా దేవుడు కనిపింపచేస్తాడని. తనకు ఒకరోజు కనిపించారు. ఎలా కనిపించారంటే, ఒక వెలుగుతో కూడిన పట్టణం ఉంది, చాలా వెలుగు, చాలామంది జనం ఉన్నారు అక్కడ. ఆ జనానికి పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయంటండి. మనం రెఫ్రిజిరేటర్ తెస్తాం కదా, ఫ్రిడ్జ్ తెచ్చుకుంటాం, వాషింగ్ మిషన్ తెచ్చుకుంటాం, ఇంకా పెద్ద పెద్ద సామాన్లు తెచ్చుకుంటాం కదా, అలాంటి అట్టపెట్టెలు, చాలా పెద్ద పెద్ద అట్టపెట్టెలు అక్కడ అంతా ఉన్నాయంట. ఆ ప్రదేశంలో అట్టపెట్టెలే ఉన్నాయంట. చాలామంది అక్కడ ఉన్నారు. అక్కడ పాస్టర్ గారు కూడా ఉన్నారు. అయితే ఆయన చాలా టెన్షన్గా ఉన్నారు, చెమటలు పడుతున్నాయి, కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు. ఏంటని చూస్తే పాస్టర్ గారు బాక్స్ కనబడట్లేదు. అందరికీ వారి బాక్సులు కనబడుతున్నాయి. అంటే డేవిడ్ అని, జోసెఫ్ అని, మోసెస్ అని, జాషువా అని, ఇంకా రకరకాల పేర్లు ఉంటాయి కదా, విలియమ్స్ అని, అందరికీ ఆ ప్రజలకు సంబంధించిన ఆ వ్యక్తులకు సంబంధించిన బాక్సులు ఉన్నాయి. కానీ పాస్టర్ గారి బాక్స్ కోసం ఆయన వెతుకుంటున్నారు. చాలా కంగారు పడుతున్నారంట. కంగారు పడుతున్నారు, నా బాక్స్ లేదని ఏడ్చుకున్నంత పని చేస్తున్నారు. ఇంతలోకి మా అమ్మగారు, పాస్టర్ గారు కూడా అక్కడికి వచ్చి, ఏంటంటే అంత కంగారు పడుతున్నారు, అంత చెమటలు పట్టేస్తున్నారు ఏంటంటే, అమ్మాయి నా బాక్స్ కనబడట్లేదని చెప్తున్నారంట. అప్పుడు అమ్మ అన్నదంట, కంగారు పడకండి, ఎక్కడో ఉంటుంది, పదండి మన ఇద్దరం వెతుకుదాం అని చెప్పి వాళ్ళు ఆ ప్రదేశంలో ఆయనకు సంబంధించిన బాక్స్ వెతకడానికి ప్రయత్నం చేస్తుంటే కొంచెం సేపు వెతికిన తర్వాత వాళ్ళకి పాస్టర్ గారి బాక్స్ అయితే కనబడింది. ఆ బాక్స్ మీద డి జోబ్ అని రాసింది. అయితే ఆయన పక్కన కొంచెం దూరంలో ఇంకొకరు బాక్స్ అప్పారావు అని, ఇంకొకరు పేరేదో చెప్పారు డేవిడ్ అని చెప్పి, ఇలా బాక్సులు ఉన్నాయంట. ఆయన బాక్స్ చూడగానే ఆయన చాలా సంతోషపడిపోయారు. పాస్టర్ గారు కూడా అన్నారంట, ఎందుకంత కంగారు, మీ బాక్స్ ఎక్కడ పోతుంది, నెత్తుకుంటే సరిపోయేదిగా, కనిపించింది కదా అని చెప్పి పాస్టర్ గారు కూడా ఆయన ధైర్యపరచడం అయితే జరిగింది. సరే అని చెప్పి ఆయన ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి, ఈ బాక్స్ నాకు దొరికిందని చెప్పి దాన్ని సంతోషంగా పట్టుకొని దాన్ని ఓపెన్ చేయడం అయితే మొదలుపెట్టారండి. ఆ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఏముందంటే, ఆయన ఈ లోకంలో ఏదైతే పనులు చేశారో, మా డాడీకి ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే ఏదైనా కూడా పేపర్ మీద పెడతారు, వాక్యమే కాదు. ఇప్పుడు సువార్తకి వెళ్ళామనుకోండి, ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంత పెట్రోల్ కొట్టించారు, ఎంత డీజిల్ కొట్టించారు, మేమే 3 డేస్కి సంబంధించిన ఐటమ్స్ కూడా పట్టుకెళ్ళిపోతాం, రైస్, పప్పు అంతా కూడా పట్టుకొని వెళ్ళిపోతాం. వాటికి సంబంధించిన ఖర్చు ఏమైంది, ఎంత పట్టుకొని వెళ్ళాం,
ఎన్ని రోజులు, డేట్, ఇయర్ అన్నీ కూడా రాస్తారన్నమాట. అలా ప్రతిదీ కూడా ఈవెన్ లాస్ట్లో ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యారు కదా, ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారు, ఎంత ఖర్చు అయింది, తర్వాత ఈ రోజు ఏం జరిగింది, ఎన్ని రోజులు ఏ సండేస్ మందిరంలో లేకుండా ఉన్నారు, ఇవన్నీ లిస్ట్ రాసుకున్నాం. ప్రతిదీ పేపర్ మీద పెట్టడం ఆయనకు అలవాటు. కేవలం వాక్యం మాత్రమే కాదు, పాటలు మాత్రమే కాదు, ప్రతిదీ పేపర్ మీద పెడతారు. అయితే ఆయన ఈ భూమి మీద ఏదైతే వర్క్ చేశారో ఆ పేపర్ వర్క్ అంతా కూడా బాక్స్లో ఉందంటండి. అలా ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన క్రియలు ఆ బాక్సెస్లో ఉన్నాయంట. వీళ్ళందరూ కూడా ఈ బాక్సెస్ పట్టుకొని దేవుని సింహాసనం దగ్గర నుంచిన ఒక రోజు ఉందంట. సో వీళ్ళందరూ ఏంటంటే హడావిడి పడుతున్నారు, నా బాక్స్ ఎక్కడ, నేను పట్టుకొని వెళ్ళి ఆయన చూపించాలి. దాని యొక్క ఫలమే ఆయన తర్వాత పరలోక రాజ్యంలో ఇచ్చే ఆ స్థానం అనమాట. ఇది అంటే ఈమెకి దర్శనం ఒక 10 days కలిగింది. అంటే ఇవి నెత్తుక్కోవడానికి, ఈ బాక్స్ని ఎత్తుక్కోవడానికి పాస్టర్ గారు ప్రభు పిలుపు అందుకుని అక్కడికి వెళ్ళి 10 days పట్టింది నీళ్ళు. సో మరలా ఇవి పట్టుకొని వెళ్ళడానికి ఇంకెంత టైం పడుతుంది అంటే అక్కడ మనకి చాలా పని ఉంది. పాస్టర్ గారు మనకి ఏదైతే మనకి ఈ లోకంలో చెప్తూ ఉండేవారు ప్రసంగాల్లో, అక్కడ చాలా పని ఉంది నీళ్ళు అని చెప్పి ఆమె ఆ దర్శనాన్ని బట్టి చాలా సంతోషపడిపోయింది. అది వింటున్నప్పుడు నాకు కూడా అమ్మో ఇంత ఉంటుందా, ఇంతగా దేవుడు మనం చూస్తాడా అని చెప్పి, ప్రతి పని ఆయన లెక్క కడతాడు కదా అని చెప్పి నాకు చాలా సంతోషం అనిపించిందండి ఆ దర్శనం చూడగానే. అప్పుడు నాకు మా నాన్నగారి లోకంలో జీవించినప్పుడు అన్న మాట ఒకటి గుర్తొచ్చింది. అంటే ఈ సంవత్సరమే 2025 జనవరి 11వ తారీఖున ఒక రోజు నైట్ 10 గంటలకు నన్ను పిలిచి, ఇంకొక కొంతసేపులో పడుకుంటారనగా నన్ను పిలిచి అన్నారు, అమ్మ ఇంకా నాకు 6 నెలలే టైం ఉంది భూమి మీద అన్నారు. నాకు ఇంకా ఆయుష్కాలం 6 months ఉంది. జూన్ 10th ఆయన బర్త్డే అనమాట. Jan 11th నన్ను పిలిచారు. సో 6 months టైం కదండి. పిలిచి నేను ప్రభువుకు సంబంధించిన పని అయితే చక్కగా పూర్తి చేశాను. దాని విషయంలో నాకు ఎక్కడ కూడా రిగ్రెట్స్ లేవు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి, మీకు సంబంధించిన పనులు, నేను చేయవలసిన పనులు కొన్ని మిగిలి ఉన్నాయి, అవి నేను కంప్లీట్ చేసేస్తాను అని అనగానే నేను యాక్సెప్ట్ చేయలేదు. అలాంటి మాటలు మాట్లాడకుండానా, మీరు ఉండాలి అని చెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను అనమాట. కానీ ఆ రోజు నేను ఈ దర్శనం చెప్పగానే నేను ఆ మాట గుర్తు చేసుకున్నాను. అంటే ఆయనకు తెలిసింది. ఆయన ఏమన్నారంటే, నా పని నేను పూర్తి చేశాను, దేవునికి సంబంధించిన పని పూర్తి చేశాను. తిమోతి అంటారు కదా, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు జీవ కిరీటం ఉంచబడిందని చెప్పి ఆ మాట గుర్తొచ్చింది. ఆ గుర్తొచ్చినప్పుడు, ప్రభువా మా డాడీకి ఎంత భాగ్యం ఇచ్చావు, అమ్మగారికి ఎంత భాగ్యం ఇచ్చావు అని చెప్పి నేను దేవుని చాలా స్తుతించాను. అప్పుడు నాకైతే ఒక లేఖనం గుర్తొచ్చింది. కీర్తనలు 56:8 నీ సంచారములన్నీ నేను లెక్కించాను, నీ కన్నీళ్ళు నా బొడ్డులో ఉన్నవి కదా అని కీర్తనకారుడు చెప్పుకున్న మాట నాకు గుర్తొచ్చింది. మనం ఈ లోకంలో ఏదైతే చేస్తామో అవన్నీ కూడా దేవుడు లెక్క పెడతాడండి, దేవుడు చూస్తాడండి. లేదా ఆ బాక్స్ ఏంటి, ఆ బాక్స్లో ఆయన చేసిన పనులన్నీ పేపర్ మీద రాయబడ్డం ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యం అనిపించి దేవుడిని ఎంతగానో స్తుతించి, ప్రభువా మాకు ఇవి బోధపరుస్తున్నందుకు వందనాలు, మేము ఈ లోకంలో నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి అని నేను దేవుని స్తుతించాను. ఈ లేఖనాల ద్వారా, ఈ దర్శనం ద్వారా ప్రభు నాకేం తెలియజేశారంటే, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి కదా. ఈ లోకంలో దేని కొరకైతే పిలువబడ్డామో దాన్ని చేసుకుంటూ ఆయన రాజ్య విస్తరణ కొరకు ఎవరైతే ప్రయాసపడతారో ఆ పనిని నమ్మకంగా చేయాలి కదా. 101వ కీర్తన 6వ వచనంలో, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడని వాక్యం ఉంటుందండి. నమ్మకంగా బ్రతకాలి ఈ లోకంలో. మన పని మనం చేసుకుంటే దేవుని పనికి కూడా టైం స్పేర్ చేయాలి. దేవుడు ఆ పనినంతా చూస్తాడు. ఇంకోటి ఏంటంటే, మనం ఈ లోకంలో ఆయన కొరకు జీవించడానికి ఊరికే పంపడండి. కాడి మోయిట నరునికి మేలు, ఆ కాడి మోయడానికి శక్తినిచ్చేవాడు కూడా ఆయనే. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇస్తాడు, క్యాపబిలిటీ ఇస్తాడు, ఎబిలిటీ ఇస్తాడు, కొన్ని సోర్సెస్ మనకి ఇస్తాడు, కొన్ని పవర్స్ మనకి ఇస్తాడు. వాటిని మనం దేవుని కొరకు ఏం చేయాలంటే నమ్మకంగా బలాన్ని ఉపయోగించి దేవుని కొరకు బ్రతకాలి. అప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి మనకు కూడా ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి ఎక్కడో ఒక మూలన కాదు కానీ కొన్ని పట్టణాల మీద అధికారిగా, లేకపోతే ఆయన ఏది ఉద్దేశించాడో మన కొరకు మంచి పనుల కొరకు చేశాం కదా. దేవుడు ఏ పరిచర్య మర్చిపోవటానికి అన్యాయస్తులైన దేవుడు కాదు. దేవుడు ఆ ఫలం మనకి ఇస్తాడు. కాబట్టి దేవుని కొరకు ఘనమైన కార్యాలు తలపెట్టి విజయం పొంది, దావీదు ఎలాగైతే దేవుని సంకల్పం చొప్పున తన పితరులకు సేవ చేసి నిద్రించాడో, అలాగే మనం కూడా ఈ లోకంలో మన యాత్ర దినాల్లో ఆయన కొరకు జీవించి మన యాత్ర ముగించి ప్రభు దగ్గరికి వెళ్ళాలని, ఆయన ఇచ్చే ఫలం, ఉన్నతమైన ఫలం పొందుకోవాలని ఆశిస్తూ ఈ మాటలైతే ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.